హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో చపాతీలు లేదా రోటీస్లోకి చాలా టేస్టీగా ఉండేటటువంటి పన్నీర్ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. వారానికి ఒకసారి పన్నీర్ని తీసుకోవటం వల్ల పుష్కలంగా ప్రోటీన్స్ అన్నీ కూడా అందుతాయండి. మరి ఈ టేస్టీ పన్నీర్ కర్రీని తయారు చేసుకోవటం కోసం ముందైతే నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, అలాగే 4 లవంగాలు వేసుకొని అవి వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగిన వేసుకొని వేయించుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగే లోపల మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి మీడియం సైజు టమాటాలు ఒక 5 వరకు తీసుకొని దాంతో పాటుగా 3 పచ్చిమిర్చి, అలాగే 2 ఇంచుల అల్లము, 7-8 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఈలోపు మన ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయాయి. దీంట్లోకి ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటా పేస్ట్లోకి మీకు కావాల్సి ఉంటే కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే ఇది వేగుతూ మంచి రంగులోకి వచ్చేసింది. అలాగే పచ్చివాసన అంతా కూడా పోయింది. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపుని, రుచికి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని కలియబెట్టేసేసుకోవాలండి. దీంట్లో మనం కారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడాం కాబట్టి ఇక్కడ నేను కారాన్ని వేసుకోవట్లేదు. ఇప్పుడు మనకు కావాల్సినట్టుగా గ్రేవీగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే కొంచెం నీళ్లు పోసుకొని ఉడికించుకోండి. ఆ తర్వాత 200 గ్రాముల వరకు కూడా పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు అనేవి చెదిరిపోకుండా చిన్నగా అంచుల వెంబటి నుంచి గరిటెతోటి ఈ విధంగా కలుపుకొని ఆ పన్నీర్ ముక్కలన్నీ కూడా గ్రేవీలో ఉండేటట్టుగా చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవటం వల్ల టమాటా ఫ్లేవర్ అంతా కూడా పన్నీర్కి పడుతుంది. ఈ స్టేజీలో మనము మసాలాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకొని ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా కసూరి మేతిని తీసుకొని నలిపి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా గ్రేవీతోటి కలిసిపోయేటట్లుగా అంచుల వెంబటి నుంచి గరిటెతోటి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా కానీ తక్కువ ఉన్నట్లయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ నాటు టమాటాలని వాడాం కాబట్టి కొంచెం పులుపుదనాన్ని కమ్మదనంగా మార్చడం కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పంచదారని కలుపుకుంటున్నాను. ఇంకా ఈ పన్నీర్ కర్రీ అనేది చిక్కబడుతుంది అని అనుకున్నప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కూడా ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక అవైలబిలిటీ లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా బటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ చాలా సింపుల్గా తయారు చేసేసుకున్నాము. మరి ఇంత టేస్టీగా ఉండే ఈ పన్నీర్ కర్రీ అనేది రోటీస్, చపాతీలోకే కాదండి, బిర్యానీ రైస్, అలాగే జీరా రైస్ల్లో కూడా చాలా బాగుంటుంది. మరి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి పన్నీర్ కర్రీని తయారు చేసి చూడండి. ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.